అనిరుద్ రవిచంద్రన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. తను కూడా క్రికెట్ లవర్ పక్క అనే విధంగా చాలా మంది కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. తను ఎవరో కాదు, కావ్య మారన్. సో మరి ఇది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య డేటింగ్ కానీ ప్రేమగా నడుస్తుందా, లేదు జస్ట్ మరి రూమర్స్ అయినా ఏంటి? సో ఖచ్చితంగా ఇటువంటి రూమర్స్ అనేవి ప్రతిరోజు ఏదో ఒక దానిపైన వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అనిరుద్ గారు ఏదైనా కాన్సర్ట్ పెట్టున్నారంటే, ఆయన మ్యూజిక్ జరుగుతుందంటే అక్కడ కావ్య మారన్ గారు ఉంటారు. సో అట్లానే ఆవిడ ఒక క్రికెట్ మ్యాచ్కి, మన ఐపీఎల్ టీంకి ఎంతో, హైదరాబాద్ అందరికి కూడా ఆవిడ చాలా ఇష్టమైన ఒక లీడ్ అనమాట ఆవిడ. సో ఆవిడని అందరికీ తెలిసిన వ్యక్తి ఆవిడ. సో ఆవిడ ఏదన్నా కన్సర్ట్స్కి, ఇట్లాంటి ఫంక్షన్స్కి చాలా వెళ్తూ ఉంటారు. సో అనిరుద్ గారిది అప్పుడేదో జైలర్ ఈవెంట్కి కూడా వెళ్తారు ఆవిడ ప్రొడ్యూసర్గా. సో అక్కడ వైబ్ అవుతారు, అనిరుద్ గారు పాడుతుంటే ఆవిడ వైబ్ అవుతారు. సో అట్లా ఆవిడ ఆయనతో ఎక్కడో తిరిగిన ఫోటోలు, ఆయనతో మాట్లాడిన ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి కొంతమంది వీళ్ళిద్దరికి మ్యారేజ్, వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. సో అట్లా అనిరుద్ గారి పైన అయితే ఇంకా ఆయన ఏ హీరోయిన్తో మాట్లాడినా ఆయనతో మ్యారేజ్ అంటారు. సో ప్రతిసారి ఆయన వచ్చి నాకు అప్పుడే మ్యారేజ్, నేను మ్యారేజ్ ఆ థాట్స్లో లేను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. కావ్య మారన్ గారు కూడా అడిగితే అది కొట్టుపడేస్తారు, నాకు పెళ్లి ఆ థాట్ ఏం లేదు, అసలు ఎవరు లేరని చెప్పి. సో బహుశా ఉండొచ్చేమో కానీ ఆవిడ బయట పెట్టకపోవచ్చు, అది పెళ్లితోనే తెలుస్తుంది. సో అనిరుద్ గారు మాత్రం అసలు అంత టైం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒక సినిమాని అది అప్పగించాలంటేనే చాలా టైం పడుతుంది ఆయనకి. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలని ఇవ్వడానికి ఆయనకి బిజీ అయిపోయాడు. అంత ఇంకా ప్రేమించి డేటింగ్ చేసి పెళ్లి చేసుకునే అంత టైం ఇచ్చే టైం కూడా లేదు ఆయనకి. సో ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నా కూడా తెలుగు డైరెక్టర్లు కానీ, తమిళ డైరెక్టర్లు కానీ ఎవరు వదలలేకపోతున్నారు ఆయన్ని. సో ఈరోజు అంత వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన. సో మళ్ళీ ఆయన మీద అంతకుముందు శృతి హాసన్ గారితో అని ఒక రూమర్స్ అట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంతకుముందు సుచి లీక్స్ అని కీర్తి సురేష్ అంటారు కొన్నారు. అదే ఆయన ఏ సినిమాకి పని చేస్తే దానికి అట్లా అంటూ ఉంటారు అనమాట. సో ఇంకా అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇంకా అనిరుద్ గారు ఆయన సక్సెస్లో ఉన్నాడు పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే అతను ఇప్పుడు ఈరోజు దగ్గర 10 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు తెలుగు సినిమాల దగ్గర నుంచి. మరి తమిళ వాళ్ళు ఎంత ఇస్తున్నారో తెలియదు కానీ. సో మన సినిమా ఎవరినో దర్శకులు అడిగితే ఖచ్చితంగా మన ఎప్పుడో బాలయ్య గారి సినిమా కూడా 10 కోట్లు అడిగాడంట. సో అది ఏంటంటే ఇట్లా ఎదిగేవాడి పైన ఖచ్చితంగా అతను ఎదుగుదల చూసి కొంత ఈర్షపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా అది. సో ఇలాంటివన్నీ ఆయన కూడా అదే ట్వీట్ పెట్టాడు. సో మ్యారేజ్ లాల్ అని చెప్పి. సో ఇంకా అవన్నీ కూడా రూమర్స్ ప్రతి సెలబ్రిటీ చుట్టూ అట్లా తిరుగుతూనే ఉంటాయి. సో మన అనిరుద్ గారి పైన, ధనుష్ గారి పైన కూడా రోజు ఆర్టికల్స్ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. సో మరి దీంట్లో కావ్య మారన్ గారిని అసలు ఆవిడ కాంట్రవర్సీగా దూరంగా ఉంటారు. అలాంటి ఆవిడని ఇక్కడ తీసుకురావడం కూడా అది లాల్ లాగే ఉందన్నమాట. సో ఇక నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు అది.